హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే రెనీ బ్రోఫిల్ గురించి అయితే చూపించబోతున్నాను. ఈ బ్రోఫిల్ అనేది ఐబ్రోస్ చాలా లైట్ గా, అంటే నాలా ఉన్న వాళ్ళకి, ఇంకా కొంతమందికి అయితే ఐబ్రోస్ అస్సలు ఉండవు, పైన అయితే పెన్సిల్ పెట్టి దిద్దేస్తూ ఉంటారు. పెన్సిల్ పెట్టి మనం దిద్దేటప్పుడు ఏమవుతుందంటే ఉన్న ఆ 2-3 వెంట్రుకలు కూడా రాలిపోయి పడిపోతాయి. అండ్ అలాగే అది క్లియర్ గా తెలిసిపోతుంది. పెన్సిల్ తో మనము స్ట్రైక్ చేసినవి ఆ లైన్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది అలా కాదు, రియల్ గా ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ ఇది ఎన్రిచ్డ్ విత్ జిజుబా ఆయిల్, స్మజ్ ప్రూఫ్, అలాగే వాటర్ ప్రూఫ్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇది ఎంతకు వచ్చింది, ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది వగైరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్తాను, కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో రెనీ బ్రోఫిల్ నేను పేరు డిస్క్రిప్షన్ లోని ఇంకా టైటిల్ లో కూడా ఇస్తాను, కంగారు పడకండి. మనకి నైకాలోని, పర్పుల్లోని ఇలాంటి ప్లాట్ఫామ్స్ లోని ఈజీగా దొరికేస్తుంది. మిగతా వాటిలో కూడా దొరుకుతుంది, కానీ అందులోనైతే మనకి ఆఫర్ లోని చాలా తక్కువగా అయితే వస్తుంది అనమాట. ఓపెన్ చేస్తే మనకి ఇదిగోండి ఈ రకంగా పెన్ అయితే వస్తుంది అనమాట. సో యాక్చువల్ గా బ్రష్ కాదనమాట, చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ రకంగా అయితే ఉంటుంది. అప్లై చేసుకుంటే ఏ విధంగా వస్తుంది, స్ట్రోట్ అప్పుడు మనకి గీతల్లాగా అయితే వస్తాయి అనమాట. నీట్ గా పర్ఫెక్ట్ గా మనకి ఐబ్రో ఫిల్ అయితే అవుతుంది. అండ్ అలాగే వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి అది చెరిగిపోకుండా ఉంటుంది. మనకి ఒక రీఫిల్ అయితే ఉంటుంది అనమాట. ఎలా అయితే స్కెచ్ పెన్ లో రీఫిల్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఆ రీఫిల్ మార్చుకోవడానికి అవ్వదు, వేరే పెన్ తీసుకోవడమే. అండ్ ఎలా అప్లై చేస్తానో అనేది చూడండి. సో ఈ విధంగానైతే అప్లై అవుతుంది, నీట్ గానైతే వస్తుంది అనమాట. మనకి చూస్తున్నారు కదా, ఏదో నిజంగా అక్కడ వెంట్రుకలు మొలిచినట్టే కనిపిస్తుంది. చిన్న చిన్న లైన్స్ కాబట్టి మన ఐబ్రోలోనైతే క్లియర్ గా ఫిల్ అయిపోతాయి. ఫిల్ అయిపోయిన తర్వాత ఒత్తుగానైతే కనిపిస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇటుపక్క ఐబ్రో చాలా లైట్ గా ఉంది. దాని మీద పెట్టి చూపిస్తాను, మీకు తెలుస్తుంది. సో చూసారు కదా, చాలా నీట్ గా ఫిల్ అయింది కదా. ఇదే మాదిరిగా పనిచేస్తుంది. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు అస్సలు ఐబ్రోస్ లేవు అలాంటి వాళ్ళు కూడా నీట్ గానైతే మీరు స్ట్రోక్స్ ఇచ్చుకొని లైన్ గా మీకు ఎలా కావాలంటే అలాగైతే దిద్దుకోవచ్చు అనమాట. మరి దీని ప్రైస్ వచ్చేటప్పటికి, ఈ ప్రైస్ వచ్చేటప్పటికి 450 రూపీస్ దీని పైన ఉన్నప్పటికీ కూడాను మనకి ఆన్లైన్ లోనే ఆఫర్స్ ఉండేటప్పుడు, ఇంకా అలాగే మంచి మంచి డిస్కౌంట్స్ ఉండేటప్పుడు, కాంబో ఆఫర్స్ ఉంటాయి. కాంబో ఆఫర్స్ ఉండేటప్పుడు మంచి రేట్ కి అయితే వస్తుంది, చాలా తక్కువకి అయితే వస్తుంది. అంటే 350, 375 ఈ రేంజ్ లోనైతే వస్తుంది అనమాట. అంతేకాదు కాజలు ఇది కొన్నట్లయితే మంచి ఆఫర్ అయితే ఉంటుంది, అది ట్రై చేయండి. నైకాలోని ఇంకా అలాగే పర్పుల్లోని కూడాను ఇది ఉంది, అలాగే మిగతా వాటిలో కూడా ఉంటుంది. ఎక్కడ మీకు మంచి డీల్ అనిపిస్తే అక్కడైతే పర్చేస్ చేయండి. ఒకే దగ్గర కొనమని అయితే నేను చెప్పట్లేదు. ఇందులోని మనకి క్వాంటిటీ అంటే ఈ రీఫిల్ ఏదైతే ఉంటుందో అందులోని 1 ml వరకును అందులోని కలర్ అయితే ఉంటుంది అనమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఇందులో ఇంక్ అయితే ఎండిపోతుంది అనమాట. మనము పర్చేస్ చేసి ప్రతిరోజు వాడితేనే మంచిగా ఇది ఉపయోగపడుతుందండి. కొనేసాము పక్కన పడేసాము అన్నట్టు కాకుండా ప్రతిరోజే వాడితే మంచిగానైతే ఉపయోగపడుతుంది. అలాగే ఐబ్రోస్ లైట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఐబ్రోస్ ఎక్కువగా ఉన్నాయి, అలైన్మెంట్ సరిగా లేదు, కరెక్ట్ గా లేదు అనుకోండి, అప్పుడు అది కరెక్ట్ చేసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి ఇన్ని విధాలుగానే అయితే ఉపయోగపడుతుంది. ప్రైస్ వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడాను చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ రెనీ బ్రోఫిల్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. అలాగండి ఈ రోజు హర్రర్ ఇన్సిడెంట్ ఏంటా అని అనుకుంటున్నారా, మరి చూసేయండి. సో ఈరోజు మనం వినబోయే హారిఫయింగ్ హర్రర్ ఇన్సిడెంట్ ఏంటి అనేది తెలుసుకుందామండి. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని నాకు తెలిసిన నా చుట్టుపక్కల జరిగిన ఇన్సిడెంట్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఈరోజు మనము ఒక అమ్మాయి గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ నేను వాళ్ళ పేర్లు ఇంకా అలాగే ఊర్ల గురించి అయితే చెప్పను, కాబట్టి ఆ అమ్మాయి పేరు వాణి అనుకుందాము. అయితే వాళ్ళది చాలా పెద్ద క్యాస్ట్ అండి. ఇంకా అలాగే వాళ్ళ ఇంట్లోని కట్టుబాట్లు అవి కూడాను చాలా ఎక్కువగానే ఉండేవి. సో అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్, చాలా కాలం నాటి ఇన్సిడెంట్ అన్నమాట. అయితే తన్ని స్కూల్కి పంపించేవారు, బాగానే చదువుకుండేది, ఫస్ట్ క్లాస్ వచ్చేది, బాగానే ఉండేది. తన తర్వాత 2 అన్నదమ్ములు అయితే ఉన్నారు. సో ఇలా జరుగుతున్న సమయంలోని తను 10th క్లాస్కి రాగానే లవ్లోనైతే పడడం జరిగిందండి. 10th క్లాస్లోనే లవ్ ఏంటి అని అనుకోకండి, అప్పటి నుంచి కూడా ఇలాంటివి ఉన్నాయి చాలానే. అయితే ఇంట్లోని ఆ విషయం తెలిసింది. అండ్ అలాగే అవతల అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి కొంచెం తక్కువ క్యాస్ట్కి చెందిన వాళ్ళు. అప్పట్లోని క్యాస్ట్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉండేవి. అసలు వాళ్ళ ఇంటికి వెళ్తే బయట నుంచోబెట్టే మాట్లాడే పరిస్థితిలో ఉండేవారనమాట. అలాంటి ఒక తక్కువ జాతి అబ్బాయిని లవ్ చేసింది అని తెలిసింది వాళ్ళ నాన్నగారికి. పెళ్లి చేసేద్దాం అనే ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారు. మీ అందరికీ తెలిసిందే, అప్పట్లో 18 ఏళ్ళు దాటిన అవసరం లేదు, వేరంగా పెళ్ళిళ్ళు చేసేసేవారు. సో అలాగే తినికి కూడాను ఇంకా సంబంధాలు చూస్తున్నారనమాట.
ఈ అమ్మాయికి అయితే అస్సలు ఇష్టం లేదు. ఇంట్లోనైతే వాళ్ళ నాన్నగారు బాగా కొట్టారు. సో వాళ్ళ అమ్మగారు అయితే అడ్డుకున్నారు. అప్పటికీ కూడా ఆయన ఆగకుండా కులం పరువు తీస్తుంది అని చెప్పి ఇద్దరిని కూడా కొట్టడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ క్యాస్ట్లోనే బాగా డబ్బున్న అతన్ని చూసి అమ్మాయికి పెళ్లి చేయడానికి నిశ్చయించారు. సంబంధాలు కలుపుకోవడానికి వాళ్ళైతే ఇంటికి వచ్చారు, అమ్మాయిని చూసుకున్నారు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అండ్ అలాగే వీళ్ళ నాన్నగారు బ్యాక్గ్రౌండ్లోని ఆ తక్కువ జాతి అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అబ్బాయిని కూడాను ఆ మనిషిని పెట్టి కొట్టించారు. సో ఆ సంగతి ఈ అమ్మాయికి తెలీదు. అండ్ ఆ అబ్బాయి ఏంటంటే ఎలాగైనా వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనే ఇంటెన్షన్లో ఉన్నాడు. బట్ ఆ అమ్మాయికి మటుకు తెలీదు. సో ఇలా జరుగుతుండగా అమ్మాయి ఏంటంటే తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ అబ్బాయితో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. ఆ అబ్బాయికి అయితే చెప్పేసింది, నేను ఇంక ఇంట్లో ఉండను, వచ్చేస్తాను నీతోని, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో అని చెప్పింది. అతను చిన్న చితక పనులు అయితే చేస్తున్నాడు. సో సరే వచ్చి మీ స్కూల్ వెనకాలే వెయిట్ చేస్తాను. థర్స్డే ఈవినింగ్ వాళ్ళకి పీటీ అయితే అవుతుంది. అది అయిన తర్వాత బ్యాక్ సైడ్ స్కూల్ బ్యాక్ సైడ్ పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ గ్రౌండ్లోకి అయితే రమ్మన్నాడు. సో అలాగే వస్తాను అని చెప్పి తినేంటంటే ఇంకా స్కూల్కి వెళ్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అబ్బాయికి మందలించాం కాబట్టి ఇంకా తిన వెనకాతల పడరు అని అనుకున్నారు. కానీ తను కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశం మీద ఉన్నాడు. అయితే ఈ అమ్మాయి ఒక జత తన బ్యాగ్లోని డ్రెస్ పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళింది. థర్స్డే ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి రాలేదు. వీళ్ళకి డౌట్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి అడిగితే అక్కడ అబ్బాయి లేడు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా అబ్బాయితో వెళ్ళిపోయింది అని డిసైడ్ అయిపోయి ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వకుండా కామ్గానైతే ఊరుకున్నారు. ఆ టైంలోని ఏం జరిగింది అని అంటే నెక్స్ట్ డే ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత వచ్చే 2 days కూడా హాలిడేస్, ఎందుకంటే సెకండ్ సాటర్డే వచ్చింది. సో 3 days హాలిడేస్ అవ్వడం వలన ఈ విషయం ఎవరికీ తెలియలేదు. ఎప్పుడైతే మండే స్కూల్కి పిల్లలందరూ కూడా రిటర్న్ వచ్చారో ఆ రోజు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది స్కూల్ వెనకాతల నుంచి. ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఒక గాడి పొయ్యిలోని ఈ అమ్మాయిని పెట్టేసింది. అమ్మాయి వంటి మీద బట్టలు లేవు. సో వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేశారు. స్కూల్ యాజమాన్యం పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి పోస్ట్ మార్టంకి అయితే పంపించారు. వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేశారు. ఈ 3 రోజుల్లోని ప్రతిరోజు కూడా ఆ అమ్మాయి ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ ఇంటి పెరడు ఏదైతే ఉంటుందో బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకొక డోర్ ఉంటుందన్నమాట. అట్నుంచే ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేది. ఎందుకంటే దగ్గర రూట్ అని చెప్పేసి అట్నుంచే తను వెళ్తూ వస్తూ ఉండేది. అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఆ డోర్ నాక్ చేస్తూ ఉండేదంట. అమ్మ తలుపు తీ అని చెప్పి ఈవిడ వెళ్ళి ఆ కూతురు వచ్చిందేమో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండేవారు కాదంట. నేను భ్రమ పడుతున్నానేమో, కూతురు లేక ఇలా బాధపడుతూ భ్రమలో ఉన్నానేమో అనుకునేదంట. ఇంకా అలాగే ప్రతిరోజు కూడా నైట్ అమ్మాయి కళ్ళకు వచ్చి తన 2 కాళ్ళ మధ్య బుర్ర పెట్టుకొని ఏడుస్తూ కనిపించేదంట. అయితే ఎందుకు ఇలా కనిపిస్తుంది, ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది తన కూతురు అని ఆవిడ చాలా బాధపడుతూ ఉండేది. కానీ అమ్మాయి ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను మటుకు ఏంటంటే పరువు పోతుంది అని చెప్పేసి అసలు ఆ అమ్మాయి ధ్యాసే లేకుండా అమ్మాయి గురించి మాట్లాడొద్దు అని చెప్పేవారంట. సో ఇలా జరుగుతుంటే సడన్గా ఎప్పుడైతే అమ్మాయి ఇలాగా గాడిపోయిలో దొరికింది, చనిపోయింది, బట్టలు లేవు అని తెలిసిందో చాలా కృంగిపోయారు ఆవిడ. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఏ రకంగా దేన్ని మీడియం చేసుకొని మనతో మాట్లాడతారు అని అంటే మన కళల్లోకి వచ్చి వాళ్ళు కావాల్సినవి అడగడం కానీ లేదంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది చెప్పడం కానీ జరుగుతుందండి. అంతేకాదు కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్తూ ఉంటాము. ఆ సందర్భాల్లో కూడా మనకి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ కూడా అదే జరిగింది. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లోని ఆ అమ్మాయిని ఒక 4 అత్యాచారం చేసి ఆ తర్వాత గాడిపోయిలో పెట్టి చంపేశారని తేలిందండి.
అంటే ప్రేమించాను అనే ఒక చిన్న ముసుగు వేసుకొని పెద్దింటి అమ్మాయిని మోసం చేసి ఈ రకంగానూ చంపేయడం అనేది జరిగింది. చాలా వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సమాజంలోని, జాగ్రత్తగా ఉండాలి. మరి ఈరోజు ఈ హారర్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్లోని దెయ్యాల గురించి ఇంకా అలాగే దేవుళ్ళ గురించి కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, స్టోరీస్ అంటే రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.